సత్యధర్మ దర్శనం ప్రేక్షకులకి శుభ స్వాగతం. మానవుడు లోక కళ్యాణానికి ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటే ఉపయోగపడతాడు? అతని యొక్క వ్యసనాలను అతను ఎలా తొలగించుకోవాలి? ఒక మంచి పరిచయం మనిషిని ప్రభావితం చేస్తుంది. వ్యక్తి అయినా, రచన అయినా, సంఘటన అయినా, యాత్ర అయినా, ఏదైనా కానివ్వండి, ఒక మంచి పరిచయం మనిషిని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. మనోవికారాలను తొలగించేందుకు సాయపడుతుంది. స్నేహం, సహనం, సేవ, సహకారం వంటి మంచి లక్షణాలను మనసులో చిగురింప చేస్తుంది. సద్గుణాల పట్ల అభిరుచి, ఆసక్తి ఏర్పడితే మంచి అలవాట్లు కలుగుతాయి. అభిరుచి, ఆసక్తి పెడదారిన పడితే జీవితం గాడి తప్పుతుంది. అభిరుచి వల్ల అలవాటు ఏర్పడుతుంది. అలవాటు హద్దు మీరితే వ్యసనం అవుతుంది. అది మంచిది కాదు, చెడుది కావచ్చు. వ్యసనం సద్వ్యసనం అయితే కీర్తి కిరీటం పెడుతుంది. అదే దుర్వ్యసనం అయితే అపఖ్యాతి దవానాలపై దహించి వేస్తుంది. ఏదైనా అతి అనర్థమే. ఒకడికి దానం చేయడమే వ్యసనం. పూర్వీకుల ఆర్జనతో పాటు తన ఆర్జన కూడా దానాలకు వినియోగించి దరిద్రుడై ఆకలితో అలమటించి చనిపోయాడు. అందుకే తనకు మాలిన ధర్మం పనికిరాదన్నారు. గురువు అర్హత కలిగిన వాడికే విద్యాబోధన చేస్తాడు. అవహేళన, అహంకారం ప్రదర్శించేవాడికి చెయ్యడు. దానం యోగ్యుడికే చేయాలి, అయోగ్యుడికి కాదు. అధికారం, స్వార్థం, కీర్తి, కండూతి, అంగబలంతో కల్మషమైపోయిన లోకంలో మనిషి ఏదో ఒక దుర్వ్యసనానికి బానిసైపోతున్నాడు. ఇలాంటి వ్యసనాలు 7 ఉన్నాయని, వాటిని సప్త వ్యసనాలుగా పిలుస్తారని శాస్త్రం చెప్తుంది. వీటిని పూర్తిగా దూరంగా ఉంచిన వాడే మహానీయుడు, మహాత్ముడు, మనిషి సంఘజీవి. ఏదో సమయంలో ఏదో కారణంగా బలహీనతలో తప్పులు చేస్తాడు. తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తాడు. అయితే అవి పునరావృతం కాకుండా ప్రాశ్చాత్తాపుడై సరిదిద్దుకొని సవ్యమైన జీవితం ప్రస్థానం కొనసాగించాలి. అటువంటి మనిషి సాధించలేని విజయం అంటూ ఉండదు, చేరలేని గమ్యం అంటూ ఉండదు, ఎక్కలేని కీర్తి శిఖరం అంటూ ఉండదు. ఎటొచ్చి ఈ సప్త వ్యసనాలకు దూరంగా ఉండడమే మనిషి చేయాల్సిన పని. సప్త వ్యసనాల్లో మొదటిది పరస్త్రీ వ్యామోహం. ధర్మపత్ని ఉండగా పరస్త్రీ సౌందర్యానికి మోహితుడవుతాడు. కామ మోహితుడై మనిషి అకృత్యాలకు పాల్పడితే పతనం తప్పదని మనకు రామాయణ మహాభారతాది గ్రంథాలు చెప్తున్నాయి. శంతన మహారాజు గంగను చూశాడు. ఒప్పించి వివాహం